చిరంజీవి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'విశ్వంబర'. అయితే చిరంజీవి గారు ఈ 'విశ్వంబర' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'బోలాశంకర్'. అయితే 'బోలాశంకర్' మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే 'బోలాశంకర్' మూవీతో చిరంజీవి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. చిరంజీవి గారు 'బోలాశంకర్' మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'విశ్వంబర' మూవీలో నటిస్తున్నారు చిరంజీవి గారు. చూడాలి చిరంజీవి గారికి ఈ 'విశ్వంబర' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'విశ్వంబర' మూవీని డైరెక్ట్ చేస్తుంది వశిష్ఠ. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది వి వంశకృష్ణారెడ్డి. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది చిరంజీవి, త్రిష, అషికా రంగనాథ్ ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే 'విశ్వంబర' మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు త్రిష గారు. అయితే త్రిష గారు ఈ 'విశ్వంబర' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'పట్టుదల'. అయితే ఈ 'పట్టుదల' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అయ్యింది. అయితే త్రిష గారికి ఈ 'పట్టుదల' మూవీతో ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే త్రిష గారు ఈ 'పట్టుదల' మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'విశ్వంబర' మూవీలో నటిస్తున్నారు త్రిష గారు. చూడాలి త్రిష గారికి ఈ 'విశ్వంబర' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'విశ్వంబర' మూవీలో అషికా రంగనాథ్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే అషికా రంగనాథ్ గారు ఈ 'విశ్వంబర' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'నాసామిరంగ'. అయితే 'నాసామిరంగ' మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే 'నాసామిరంగ' మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. అయితే 'నాసామిరంగ' మూవీతో అషికా రంగనాథ్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే అషికా రంగనాథ్ గారు 'నాసామిరంగ' మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'విశ్వంబర' మూవీలో నటిస్తున్నారు అషికా రంగనాథ్ గారు. చూడాలి అషికా రంగనాథ్ గారికి ఈ 'విశ్వంబర' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'విశ్వంబర' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'విశ్వంబర' మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే 'విశ్వంబర' మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ 'విశ్వంబర' మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే 'విశ్వంబర' మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ 'విశ్వంబర' మూవీని ఈ సమ్మర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ 'విశ్వంబర' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.